ఓకే, ఇప్పుడు సేమియా ఫ్రూట్ కస్టర్డ్. అవునండి. సో సేమియా అనగానే మనకి జనరల్ గా పాయసం ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటాం కదా, కేసరు అలాగా. అవునండి. సో కస్టర్డ్ కాంబినేషన్ లో బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటుంది అంటే ఫ్రూట్స్ తో పాటుగా మనకు ఆ సేమియా ఫ్లేవర్ అనేది కూడా కొంచెం సాఫ్ట్ గా సేమియాలు తగ్గుతూ కొంచెం ఆ తినేటప్పుడు కూడా ఆ ఫీల్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కస్టర్డ్ టెక్స్చరే కొంచెం మనకి మారుతుంది అంటే సేమియా ఉండటం మూలాన కదా. ఎస్ అండి. సో కొంచెం డిఫరెంట్ స్వీట్ ఐటమ్ ఉంటుంది. ఓకే ఓకే అండి, మరి సేమియా ఫ్రూట్ కస్టర్డ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సేమియా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా అరకప్పు, ఆపిల్ 1, దానిమ్మ గింజలు కొద్దిగా, అరటిపండు 1, ద్రాక్ష పళ్ళు అరకప్పు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? సేమియా ఫ్రూట్ కస్టర్డ్. సో ముందుగా ఏంటంటే నేను సేమియా ఉడికించి పెట్టేసానండి. సో ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కొంచెం ఇలా పొడి పొడిగా వచ్చేటట్టు ఉడికిచ్చేసి వెంటనే మనం చల్ల నీళ్ళలో వేసేసుకుంటే సో అలా కొంచెం స్టిక్కీగా లేకుండా మనకు ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట. ఇలా విడివిడిగా బాగుంటుంది. ఓకే, సో మనకి ఎందుకంటే కస్టర్డ్ లో వేసుకున్నప్పుడు కొద్దిగా అలా ఉంటేనే బాగుంటుంది, మళ్ళీ ముద్ద ముద్దలా ఉంటే అదేదో సేమియా పచ్చిగా. ఓకే, సో ఇప్పుడు పాలు వేడి చేసుకున్నామండి. సో ఈ కాచి చల్లార్చిన పాలు. సో ఈ కస్టర్డ్ కూడా మనకి చాలా సింపుల్ గా చేసేసుకునే స్వీట్ కాబట్టి హ్యాపీగా ముందు సేమియా రెడీ చేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. సో దీంట్లోనే సరిపడా పంచదార. ఓకే, సో మనకు కస్టర్డ్ పౌడర్స్ లో కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అలాగా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతుంది. సో చూసుకొని మనకు కావాల్సింది మనం తెచ్చుకొని సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ లో చేసుకున్న పిల్లలకి తీసుకోవడం కూడా కొంచెం ఇష్టంగా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ లో. అండ్ మనం యాడ్ చేసుకునే ఫ్రూట్స్ ని బట్టి కూడా మనం ఈ బేస్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేడవుతూ ఉంటుందండి. వాటర్ ఇవ్వండి. సో నీళ్లు లేదా పాలు సో చల్లగా ఉన్న వాటితో మనం మిక్స్ చేసుకోవాలి. సో చాలా మంది యూజువల్ గా కస్టర్డ్ ఉండలు కట్టిపోతుంది అంటే ముద్దగా వస్తుంది ఇలా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం డైరెక్ట్ గా పౌడర్ వేసేస్తే ఏమవుతుందంటే ఆ పౌడర్ ఒక్కొక్క దగ్గర అలా ముద్దలా అయిపోతుంది. సో కాబట్టి ముందు ఇట్లా డైల్యూట్ చేసి వేసుకుంటే ఏంటంటే మనకి ఈవెన్ గా ఇక్కడ పాలు కూడా ఇలా పలుచగా ఉంటాయి కాబట్టి బాగా స్ప్రెడ్ అయ్యి మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. సో మెయిన్ గా ఏంటంటే మనం ఈ కస్టర్డ్ మనం మిక్స్ చేసుకొని వేసుకుని పాలలో కలిపేప్పుడు కూడా కొంచెం సిమ్ లో పెట్టుకొని లేదా మొత్తం ఆపేసైనా కలిపేసుకుంటే ఏంటంటే ఒకరు పోస్తూ ఒకరు కలపాలి, లేకపోతే ఒక చేత్తో పోస్తూ మనం ఇంకో చేత్తో కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. కంపల్సరీ కలుపుతూ ఉండాలి, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఉండలు అక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం డైల్యూట్ చేసుకున్నా వేసేప్పుడు కూడా కొంచెం ఉండలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. సో కొద్దిగా వేస్తూ సో ఎలాగో మనము ఆ థిక్నెస్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి చక్కగా చూసి కలిపేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు చల్లగా అయితే మనం మిగతావన్నీ ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ ముఖం తాజాగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండాలి అంటే టొమాటో గుజ్జుని ముఖానికి పట్టించి 1 గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? కొద్దిగా అండి. సో కొంచెం ఆ పొగలు తగ్గితే మనము ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చేమో కదా. కొంచెం అంటే ఇది లైట్ గా వేడిగా ఉన్నప్పుడు మనం సేమియా ఉడికించిన సేమియా వేసుకోవాలి. సో ఇక్కడ అంటే సేమియా వేస్తున్నాం కాబట్టి సో మామూలుగా ఫ్రూట్స్ తో చేసుకుంటే మొత్తం చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఫ్రూట్స్ అంతా కూడా వాటరీగా అయిపోయి అది కొంచెం ఉడికిన మెత్తగా అయిపోతుంది. సో ఇది కొంచెం చల్లారి కదా, సో ఇది అటువైపు పెట్టేసుకుని మీరు మధ్యలో జస్ట్ అలా కలుపుతూ ఉండండి. సో ఈలోగా నేను కార్వింగ్ చేసేసుకున్నాను. ఓకే రాజు గారు, సో మనం చక్కగా టైం వేస్ట్ చేయకుండా చక్కచక్క అన్ని పనులు చేసేసుకుందాం. ఓకే, ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? బ్రింజాలతో బర్డ్ చేస్తున్నాను. ఓకే, సో కొంచెం ఇలా బెండ్ గా ఉన్నది తీసుకున్నాను నేను. ఓకే, ఓకే, సో ఇదే బీక్ అండి. ఓ న్యాచురల్ గా ఉంటుంది కదా, కొంచెం దాన్ని షేప్ చేసేస్తే. ఎస్ అండి. ఓకే, సో వింగ్స్ పెట్టడానికి ఇక్కడ స్లిట్ ఇస్తున్నాను 2 వైపులా. ఐస్ పెట్టడానికి కొంచెం ఇక్కడ స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే,
సో వింగ్స్ వచ్చేసి ఇంకో బ్రింజాల్ నుంచి తీస్తున్నాను. ఓకే. ఈ రెండింటిని కలిపేసి ఒకవైపు ఉన్న జిగ్జాగ్. సో కొంచెం పెద్ద వింగ్స్ అన్నమాట. ఎస్. ఓకే. సో ఆల్రెడీ మనం స్లిట్స్ ఇచ్చాం కదండి, సో దాంట్లో ఈ వింగ్స్ పెట్టేసేయాలి. సో ఐస్ దగ్గర లవంగం పెడుతున్నా అండి. ఓకే. సో దీన్ని క్యారెట్తో దీన్ని కొంచెం స్టాండ్లా ఇస్తున్నాం. ఓకే. ఓకే. సో ఇలా బర్డ్ రెడీ. నైస్. సో ఇది కూడా మోస్ట్లీ చల్లారిపోయింది. సేమియా కలిపేసుకొచ్చేమో కదా మనం. ఎస్. సో కొంచెం కలుపుకునే ముందు కాస్త స్ట్రైనర్ లో ఇవి వేసేసుకుంటే వాటర్ రాకుండా మనకి లూజ్ కాకుండా కరెక్ట్ గా ఉంటుంది. కానీ బాగుంది ఐడియా. చక్కగా అసలు ఆ సేమియాకి కస్టర్డ్ టేస్ట్ యాడ్ అయ్యి ఉట్టి సేమియా ఇంకా కస్టర్డ్ తిన్నా కూడా బానే ఉంటుందేమో. అంటే వితౌట్ ఫ్రూట్స్ అదొక డిఫరెంట్. దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకొని కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో దీంట్లోనే వెనిలా ఎసెన్స్, ఓకే, అలాగే ఫ్రూట్స్ మనకు సీజనల్ గా దొరికేవి ఏవైనా వాడేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్కిన్ తో వేస్తున్నాను, అది వాళ్ళ చాయిస్ అండి. కాకపోతే ఈ మధ్య కొంచెం ఈ యాపిల్ స్కిన్ ని చాలా కేర్ఫుల్ గా మనం క్లీన్ చేసుకోవాలి. అదర్వైజ్ పీల్ చేసి వేసుకోవడం బెటర్. కొంచెం డౌట్ ఉంది అనుకున్నప్పుడు సో ఆ మెథడ్ లో బెస్ట్ అండి. యాపిల్ ముక్కలు, అలాగే అరటిపండు. సో ఇవి కూడా కొంచెం బాగా మగ్గినవి తీసుకుంటేనే బాగుంటుంది. అవును. కాకపోతే ఫ్రూట్స్ ఎప్పుడైనా కూడా మనం చక్కగా తినే ముందు యాడ్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే లేకపోతే ఈ అరటిపండు లాంటివి కొంచెం నల్లగా అయిపోతాయి. అండ్ కొన్ని ఏమో ఇప్పుడు గ్రేప్స్ లాంటివి ఏమో కొద్దిగా వాటరీగా, అంటే కస్టర్డ్ వాటరీగా అయిపోతుంది. అవి బాగానే ఉంటాయి కానీ. ఓకే. అరటిపండు తర్వాత గ్రేప్స్ కొంచెం పెద్దగా ఉన్నందుకు నేను హాఫ్ గా కట్ చేశాను. ఓకే. తర్వాత దానిమ్మ గింజలు. ఓకే. సో చాలా మందికి కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ ఉంటే చాలా నచ్చుతుంది కస్టర్డ్ లో. సో కొంతమందికి కొంచెం తక్కువగా, లేకపోతే కొంతమందికి జస్ట్ ఏదైనా ఒక ఫ్రూట్ తో అయినా సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి కాంబినేషన్స్ లో మనం కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ పిల్లలకి అవి పెట్టాలనుకున్నప్పుడు ఇందులో కలిపేసేస్తే చక్కగా స్వీట్ ఆ టేస్ట్ తో వాళ్ళు హ్యాపీగా ఫ్రూట్స్ మధ్యలో ఉన్నా కూడా తినేస్తారు. సో వాళ్ళు ఏ రకంగా తింటారో చూసుకొని సో అలా కొంచెం మాయ చేసేసి మనం కావాల్సినవన్నీ తినిపించేసేది. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో పైనుంచి కొద్దిగా బాదం అండి, తురిమిన బాదం. వావ్, ఎంత యమ్మీగా ఉందో ఆ డిష్ అలా చూస్తుంటే. ఒక స్పూన్ వేసుకొని హ్యాపీగా. ఓకే అండి. సో కస్టర్డ్ రెడీ.
ఓకే అండి, మరి చూసారు కదా కస్టర్డ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు సేమియా ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసే విధానం. ముందుగా సేమియా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఇది కాస్త చల్లారాక వెనిలా ఎసెన్స్, ఆపిల్ ముక్కలు, అరటిపండు, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.